అంతా ఉల్టా ఉల్టా. బిగ్ బాస్ చానికి అలియాస్ శివాజీ గారు బిగ్ బాస్ షోలో చేతితోటి మాట్లాడకుండా నోటితోటి మాట్లాడి అవతల వారిని నోరు మూసుకునేలా చేసి బయట వాళ్ళతో చాణక్య అని వీరుని సంపాదించుకొని బాగానే పాపులర్ అయ్యారు మన శివాజీ గారు. అయితే శివాజీ గారి ఇండస్ట్రీలో రీ ఎంట్రీ మీద బిగ్ బాస్ అభిమానులే కాదు, శివాజీ గారి అభిమానులు కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. ఏ పాత్రతో శివాజీ గారు రీ ఎంట్రీ చేస్తారని ఇండస్ట్రీలో అందరికీ క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంతలోపు ఇండస్ట్రీలో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు బాలయ్య గారితో నెక్స్ట్ చేయబోయే సినిమాలో విలన్ పాత్ర కోసం శివాజీ గారిని తీసుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవలే బోయపాటి శ్రీను గారు శివాజీ గారిని కలుసుకున్నారు. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకొకసారి బాలయ్య గారిని డైరెక్ట్ చేస్తున్నానని, ఈ సినిమాని ఏప్రిల్ లో మొదలవుతుందని, ఇంకా ఈ సినిమాలో ఉండే విలన్ పాత్రకు చాలా పవర్ఫుల్ రోల్ ఉంటుందని డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో చాణక్యగా పేరు తెచ్చుకున్న శివాజీ గారు ఎలా బోయపాటి గారి సినిమాలో విలన్ గా కనిపిస్తారో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం ఎదురు చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు.